విజయవాడ దుర్గమ్మ ఆలయంలో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో సుమారు 45 నిమిషాల పాటు భక్తులు చీకట్లో అవస్థలు పడాల్సి వచ్చింది. డీజిల్ లేకపోవడంతో జనరేటర్ కూడా ఆన్ కాలేదు. కరెంటు లేక భక్తులు ఇక్కట్లు పడ్డా అధికారులు పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. బుద్ధ పౌర్ణమి కావడంతో ఈరోజు దుర్గగుడికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. విద్యుత్ సరఫరాలో అంతరాయంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, ఇప్పుడు ఎలా ఉంది దుర్గగుడిలో? కరెంటు వచ్చిందా? కరెంటు కోతకు సంబంధించి భక్తులేమంటున్నారు? 9-10 నిమిషాలకి కరెంటు పోయింది. 9:50కి వచ్చింది. అంటే దాదాపు 40 నిమిషాల పాటు కరెంటు పోయిన పరిస్థితి. అయితే కరెంటు పోయినా గానీ పునరుద్ధరణ మాత్రం జరగలేదు. రెగ్యులర్ గా కరెంటు పోగానే ఆన్ అయ్యే జనరేటర్ కూడా ఆన్ కాని పరిస్థితి. ఎందుకు ఆన్ కాలేదంటే దానికి ప్రధాన కారణం డీజిల్ లేకపోవడం అనేది అయితే వినిపిస్తుంది. అయితే ఈ రోజు బుద్ధ పౌర్ణమి కావడంతో పెద్ద ఎత్తున ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు. ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వచ్చిన పరిస్థితి. అయితే ఇంత పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నా తీసుకోవాల్సిన చర్యల్లో మాత్రం దుర్గగుడి అధికారులు మాత్రం నిర్లక్ష్యం వహించారని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ పెద్ద ఎత్తున ఇంతమంది భక్తులు వచ్చినప్పుడు దాదాపు 40 నిమిషాల పాటు కరెంటు పోయినా గానీ కనీసం అధికారులు స్పందన లేకపోవడం అనేది కొంత ఆశ్చర్యం కలిగిస్తా ఉంది. వరుస ఘటనలు దుర్గగుడిలో వరుస ఘటనలు జరుగుతున్నాయి. ఆ సెక్యూరిటీ సిబ్బందికి సంబంధించి మనం చూసాం, ఒక మరుగుదొడ్లో ఒక బాడీ దొరికింది. దాదాపు 4 రోజుల పాటు అక్కడ ఉండిపోయిన పరిస్థితి. తర్వాత మహిళల బాత్రూమ్ లో ఒక వ్యక్తి సెల్ ఫోన్ తో వీడియోలు చిత్రీకరించిన పరిస్థితి. ఆ తర్వాత వరుస ఘటనలు, 1 కాదు 2 కాదు, వరుస ఘటనలు ఇంద్రకీలాద్రి మీద జరుగుతున్నాయి. ప్రతిసారి భక్తులు మాత్రం కొంత ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఎందుకంటే చాలా ప్రతిష్టాత్మకమైన గుడి, పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది భక్తులు దుర్గమ్మ గుడికి వస్తా ఉంటారు. అటువంటి దుర్గ గుడిలో ఇటువంటి నిర్లక్ష్యము కనిపిస్తా ఉంది. ప్రధానంగా గత 4 రోజులు ఆంధ్రప్రదేశ్ లో చూస్తే డీజిల్ కొరత కనిపించింది. ఆ డీజిల్ కొరత ఈ రోజు దుర్గగుడిని కూడా తాకిందని చెప్పొచ్చు. దుర్గగుడికి ఎప్పుడు కరెంటు పోదని ఒక ధీమా అధికారులు కనిపించింది. కాబట్టి డీజిల్ కూడా సరిగ్గా పెట్టుకోలేదు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా జనరేటర్లో మొరాయించిన పరిస్థితి. 40 నిమిషాల పాటు దుర్గగుడిలో భక్తులంతా కూడా అంధకారంలో ఉన్నారు. బిక్కుబిక్కుమంటూ ఉన్న పరిస్థితి. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఇప్పటికే అనేక దొంగతనాలు దుర్గగుడిలో జరుగుతున్నాయి. ఇటువంటి ఘటనలు జరిగితే భక్తులు మరింత ఇబ్బందులకు గురయ్యే అవకాశం అయితే ఉందంటూ కూడా భక్తులు చెప్తున్నారు. ఇటువంటి వీటి మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా కోరుతున్నారు. అయితే 40 నిమిషాల పాటు చెమ్మ చీకట్లు ఉన్న తర్వాత మళ్ళీ కరెంటు పునరుద్ధరణ అయిన తర్వాత మాత్రమే కరెంట్ వచ్చింది. అయితే దుర్గగుడికి సంబంధించిన ఈవో కూడా ఒక పత్రికా ప్రకటన జారీ చేశారు. కొంత ఇబ్బంది అయ్యి పవర్ పోయింది. 40 నిమిషాల తర్వాత అవి పునరుద్ధరణ అయ్యింది. జనరేటర్ కూడా ఆన్ అయ్యని చెప్పారు. కానీ ఎక్కడ కూడా ఆ పరిస్థితి లేదు. ఇచ్చిన స్టేట్మెంట్ కి గానీ వాస్తవ పరిస్థితులకు గానీ చాలా భిన్నంగా ఉంది. దుర్గగుడికి సంబంధించి ఇటువంటి జరుగుతున్న ఘటనల మీద అయితే పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ సురేంద్ర.